రేషన్ బియ్యం కోసం కొన్ని రోజులు కొట్లాట, యూరియా ఇచ్చే సెంటర్ల కాడ జుట్లు పట్టి తన్నులాట, ఫ్రీ బస్ పుణ్యమా అని బస్సులల్ల బాదులాట. ఈ తీరుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడోళ్ళ నడుమ పంచాది పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు అదే ఆడోళ్ళ చేతికి మైకులు ఇచ్చి మందిని తిట్టుండ్రు అన్నట్టు చేస్తున్నది. ఇగో గీ అక్క నోటికి మొక్కాలి, ఎట్లా మాట్లాడుతుందో చూడుండ్రి. ఒరే పుట్ట మధు, ఇంకొకసారి వాళ్ళ కుటుంబం గాని, స్వర్గీయ శ్రీపాదరావు గారి గురించి గాని, శ్రీధర్ బాబు గారి గురించి గాని ఎక్కడ నువ్వు వాయిస్ ఇప్పినా నిన్ను పండబెట్టి నీ నాలుక తెగొత్తామని చెప్తా ఉన్నా. వామో వామో, పండబెట్టి నాలుకే తెగ కోసుడంటే మామూలు ముచ్చట. నోట్ల నుంచి మాట రాకుండా మూగోన్ని చేసుడు, జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్టు చేసుడు. ఈ అక్క తీరు చూస్తుంటే అన్నంత పని చేసేటట్టే ఉన్నది. రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణ మహిళలను కోటీశ్వర్లను చేసుడేమో గాని ఆడోళ్ళ నోటికి పదును పెంచి గరుకు మాటలు వచ్చేటట్టు మాత్రం చేస్తున్నాడని అంటారు. కరీంనగర్ జిల్లా మంతెనల ఎసొంటి రాజకీయం నడుస్తున్నదో ఏమో గాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును పొట్టు పొట్టు తిట్టింది. ఇక బీఆర్ఎస్ పార్టీ లూకుంటారా? మీరు మాట్లాడితే వాడు పుట్ట మధు వాడు వీడు అంటాను. అరే శ్రీధర్ బాబు అని మేము అనలేమా? మాకు అనుకుంటున్నారా? కానీ మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం మాకు అడ్డొస్తుంది కాబట్టి ఈ రోజు ఇంకా శ్రీధర్ బాబు, దుద్దిల శ్రీధర్ బాబు అని మేము పిలుస్తా ఉన్నాము. మా మాటలు కొద్దిగా పద్ధతిగా ఉన్నాయి. బజార్కెక్కి బాధలాడుకున్నట్టు కాకుండా ఒరే గిరే అనకుంటా, గయ్యాలేశం వేయకుండా, గిచ్చి కయ్యం పెట్టుకొని రచ్చ చేయకుంటున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అమ్మ కయ్యం అంటే నాకు ఇయ్యమన్నట్టు చేసింది. ఈ తీరుగా తెలంగాణలో ఆడోళ్ళ పంచాదులు 3 బూతులు 6 కారు కూతలు అన్నట్టు సాగిపోతున్నది. ఎంత మంచి పాలన అని మెచ్చుకుంటున్నట. నాళ్ళ నీళ్ళ కాడ పంచాదులు రాజకీయాలకు తీసుకొచ్చినందుకు ఏందో ఏమో పోన్రి తిట్లు. ఒక్కసారి ఓటేస్తే 5 ఏళ్ల దాకా జనానికి ఎసోంటి పవర్ ఉండదు మన దేశంలో. కానీ కొన్ని దేశాలలో గట్లుండది. జనానికి లీడర్ నచ్చకుంటే 10ల నుంచి దించేసే పవర్ ఉంటది. దాన్ని రీకాల్ అంటారు. అట్లాంటి రూలు మన దేశంలో లేరు. కానీ స్టేషన్ గన్పూర్ పబ్లిక్ మాత్రం ఆ పద్ధతే ఫాలో అవుతున్నారు. కడియం శ్రీహరికి ఓట్లేసి గెలిపిస్తే మా చేతులకు బంగారు కడియాలు చేయించుకునేటట్టు బతుకులు బాగు చేస్తాడు అనుకున్నాం. కానీ యూరియా ఇవ్వకుండా రైతులను కష్టాలు పెట్టే కాంగ్రెస్ పార్టీలా కడియం శ్రీహరి నువ్వు ఎట్లా చేరుతావు? ఉత్త షేరుడే కాదు, యూరియా లేకున్నా పుష్కలంగా ఉన్నది రైతులకు, ఎసోంటి తిప్పలు లేదని తిక్కల మాటలు చెప్తున్నావు. ఓట్లేసిన మమ్ములను మోసం చేసుడే గాక కాంగ్రెస్ పార్టీలో చేరి కారు కూతలు కూస్తున్నావు. నీ పాలన మంచిగా లేదు. జనానికి నీ వల్ల దమ్మిడి లాభం లేదు. ఎమ్మెల్యే కుర్చీలో కూర్చునే అర్హత లేదు నీకు. అందుకే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలన్నట్టు కడియం శ్రీహరికి బిడియం లేకుండా ఉత్తరాలు రాస్తున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అడ్రస్ కు రాసి పోస్ట్ బాక్స్ వేస్తున్నారు. మరి ఈ ఉత్తరాల దాడికి కడియం శ్రీహరి ఎంత సతమతం అవుతున్నాడో ఏమో. పాయిరం కొద్ది ఓట్లేసినోలేగి తీరుగా షీ కొడుతున్నందుకు బాగానే బాధపడుతున్నాడు కావచ్చు. అయితే మాయ గాని జనం చేత ఓట్లు వేయించుకొని తర్వాత పార్టీలు మారేటోళ్లను, పబ్లిక్ కు సేవ చేయకుండా సంపద పెంచుకునే లీడర్లను ప్రజలు దించే రూలు మన దేశంలో కూడా ఉంటే మంచిగుండు కదా.